భూకంపం అంటే మృత్యువు ముంచుకొచ్చినట్లే. ఒక్కసారి తీవ్ర స్థాయిలో భూకంపం వస్తే తప్పించుకోవడానికి క్షణం కూడా వీలుండదు. నేపాల్లో వచ్చిన భారీ భూకంపం మన దగ్గర వస్తే ఏం చేస్తాం? ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల ప్రభావం ఎలా ఉంది? ఒకవేళ అదే భూకంపం వస్తే దాన్ని తట్టుకునే ముందస్తు ఏర్పాట్లు మనకున్నాయా? ఇప్పటికిప్పుడు భూకంపం వస్తే ఏపీ సేఫేనా? తెలంగాణ భద్రమేనా? రెండు తెలుగు రాష్ట్రాలకు భూకంపాలు ఇప్పుడేమీ కొత్త కాదు. మొన్నటి నేపాల్ భూకంపం వచ్చిన రోజు కూడా ఏపీలో కోస్తా ప్రాంతంలో ఉన్న చాలా ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలు కనిపించాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అత్యంత ప్రమాదకర జోన్ 1లో లేకపోవడం మాత్రం ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం. భూకంపాలకు టెక్టానిక్ ప్లేట్ల గమనం కారణమవుతుంది. అయితే ఇప్పుడు భారత్ ఇండో ప్లేట్ ఏడాదికి 5 సెంటీమీటర్ల చొప్పున ఉత్తరంగా కదులుతోంది. ఈ పలక ఆసియా ప్లేట్ను తాకిన ప్రదేశమంతా తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తోంది. అందువలనే అక్కడ హిమాలయాలు ఏర్పడ్డాయి. ఆ ఒత్తిడి ఏటేటా భూమి లోపల నిక్షిప్తమై ఉండిపోతుంది. కానీ ఒక్కసారిగా పైకి ఉబికొచ్చి భారీ భూకంపాలకు కారణమవుతుంది. ఇప్పుడు మొత్తం భారత్ను 4 భూకంప జోన్ల కింద విభజిస్తే నేపాల్ సహా ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్లో పశ్చిమ ప్రాంతం, లక్నో, శ్రీనగర్, అండమాన్ నికోబార్ దీవులు అత్యంత ప్రమాదకర జోన్ 1లో ఉన్నాయి. ఇక ఉత్తరాన ఉన్న జమ్మూ కాశ్మీర్, హర్యానా, బీహార్ వంటి రాష్ట్రాలన్నీ ప్రమాదకర జోన్ 2లో ఉన్నాయి. అలా దక్షిణ వైపు వచ్చే కొద్దీ తీవ్రత తగ్గుతుంటుంది. మన ఈ రెండు రాష్ట్రాలు తీసుకుంటే కనుక తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 34% ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ జోన్ 3 అండి. అయితే దాంట్లో ఇప్పుడు మనం జిల్లాల మాదిరిగా తీసుకుంటే కనుక ఆదిలాబాద్, వరంగల్, తర్వాత ఖమ్మము, నల్గొండలో కొంత పోర్షన్ తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్, తర్వాత నెల్లూరులో కొంత భాగము, ఇక్కడ గోదావరి రీజన్. సో ఈ రెండు కలిపితే దాదాపు 34 to 40% జోన్ 3లో ఉంది. అలా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు భూకంపాలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉండే జోన్ 3, జోన్ 4లలోనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చేందుకు హై రిస్క్ ఉన్న ప్రాంతాలు కూడా అరుదుగా వచ్చే ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడ భూకంపం వచ్చేందుకు ఎంత తక్కువ అవకాశం ఉందో, ఒకవేళ వస్తే ముందుగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఆ మండలాల్లోనే ఉంటాయన్నమాట. ఏపీ అండ్ తెలంగాణ మనం చూస్తే కనుక హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 2లో వస్తుంది. అలాగే ఇఫ్ యూ గో టు గోదావరి వ్యాలీ, అక్కడ భద్రాచలం, వరంగల్ ఈ ప్రాంతాలన్నీ జోన్ 3లో వస్తాయి. అలాగే కోస్టల్ ఆంధ్ర అది కూడా జోన్ 3లో వచ్చేస్తుంది. సో కోస్టల్ ఆంధ్ర కూడా జోన్ 3లో వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ అప్ టు మ్యాగ్నిట్యూడ్ 6, బిట్వీన్ 5 and 6 మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంటాయన్నమాట. అదే హైదరాబాద్లో మనం చూస్తే కనుక మ్యాగ్నిట్యూడ్ స్మాల్ అర్త్క్వేక్స్ 3, 4, 5 వరకు వస్తాయి అన్నమాట. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలను ఎన్నోసార్లు భూకంపాలు పలకరించాయి. 1800వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దాదాపు 80 భూకంపాలు పలకరించాయి. తాజా లెక్కల ప్రకారం 1917లో విజయనగరంలో భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 5.5గా నమోదైంది. భూ ప్రకంపనలు మినహా పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలేవీ సంభవించలేదు. ఇక 1967లో ఒంగోలులో 5.4 మ్యాగ్నిట్యూడ్లో మరో భూకంపం వచ్చింది. ఈసారి కూడా పెద్దగా ఆస్తి నష్టం సంభవించలేదు. ఇక 1969లో భద్రాచలంలో భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.7గా నమోదైంది. ఈ తీవ్రతకు కొద్దిగా మట్టిళ్లు బీటలు వారాయి. ఇక ఈ ఏడాది కూడా ఒంగోలులో మరోసారి భూకంపం వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఒంగోలులో 4 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. కానీ తీవ్రత 4 మాత్రమే ఉండటంతో పెద్దగా ప్రభావం లేకపోయింది. ఇక తాజాగా నేపాల్లో భూకంపంతో పాటు ఇక్కడ కూడా కోస్తా జిల్లాలో భూమి కంపించింది. ఏపీ అండ్ తెలంగాణలో గతంలో వచ్చిన భూకంపాల గురించి మనం ప్లాట్ చూడగలుగుతాం. చూడటానికి చాలా అర్త్క్వేక్స్ ఉన్నట్లు అనిపిస్తోంది, కానీ ఇవన్నీ చిన్న చిన్న భూకంపాలే. ఇక్కడ చూడండి స్కేల్ కనిపిస్తుంది మీకు. సో లార్జెస్ట్ అర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ అబౌవ్ 5+ ఉన్నాయన్నమాట. అబౌట్ 3 అర్త్క్వేక్స్ వీ కెన్ సీ. ఇప్పుడు 1917 విజయనగరం అర్త్క్వేక్ ఒకటి, తర్వాత 1967 ఒంగోలు అర్త్క్వేక్ అండ్ 1969 భద్రాచలం అర్త్క్వేక్. సో 3 అర్త్క్వేక్స్ విచ్ ఆర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మోర్ దెన్ 5.
సో ఇంతకంటే మనం వీ హ్యావ్ నాట్ ఫేస్డ్ ఎనీ లార్జర్ ఎర్త్క్వేక్ అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 100 years or so. ఏపీలో గోదావరి నది పరివాహక ప్రాంతాలు, కోస్తా తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అయినా వాటి ప్రభావం మాత్రం తీవ్రంగా ఏమీ ఉండదు. అన్నింటి తీవ్రత 6 పాయింట్ల లోపే ఉంటుంది. 2003 వరకు కేవలం పాత రికార్డుల ప్రకారం ఏపీలో ఒంగోలు, భద్రాచలం, చిత్తూరు, విజయనగరం లాంటి ప్రాంతాల్లోనే భూకంపాలు వస్తాయని అనుకున్నారు. కానీ 2003లో ఏర్పాటు చేసిన ఓ అధ్యయన కమిటీ తెలుగు రాష్ట్రాల్లో భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఎర్త్క్వేక్ మాన్యువల్ రూపొందించింది. ఇంకోటి ఏంటంటే హిమాలయన్ ఎర్త్క్వేక్స్ దే ఆర్ గ్రేట్ ఎర్త్క్వేక్స్, లార్జ్ ఎర్త్క్వేక్స్, గ్రేట్ ఎర్త్క్వేక్స్ అంటే 7, 8 magnitude అప్ టు 9 దాకా వచ్చే అవకాశం ఉంటాయి. అంత పెద్ద ఎర్త్క్వేక్స్ కేవలం ప్లేట్ బౌండరీస్లో మాత్రమే వస్తాయన్నమాట. మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈజ్ నాట్ ఆన్ ప్లేట్ బౌండరీ, ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రా ప్లేట్ రీజన్. అంటే ప్లేట్ మధ్యలో భాగం, ఇక్కడ కూడా కొంత ఒత్తిడి ఉండొచ్చు, ఒత్తిడి వల్ల కొన్ని భూకంపాలు రావచ్చు. కానీ డెఫినెట్గా ప్లేట్ బౌండరీలో ఏర్పడ్డంత ఒత్తిడి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం అంత పెద్ద భూకంపాలు ఇక్కడ వస్తాయని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దీని ప్రకారం ప్రకాశం జిల్లాకు ముప్పు ఎక్కువ ఉన్నట్టు తేలింది. ఇక్కడ ఒంగోలు, చీమకుర్తి, కనిగిరి, కారంచేడు, వేటపాళెం, దర్శి, పర్చూరు, మార్టూరు, అద్దంకి తదితర మండలాలున్నాయి. ఇక గుంటూరు జిల్లాలో చేబ్రోలు, వినుకొండ, నర్సరావుపేట, ఫిరంగిపురం, పత్తిపాడు, గుంటూరు, చిలకలూరిపేట, పొన్నూరు, బాపట్ల, పెదనందిపాడు తదితర మండలాలున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం అవుతున్న తుళ్లూరు మండలానికి పెద్దగా ప్రమాదం లేదు. కానీ మిగిలిన మండలాలు దీనికి సమీపంలోనే ఉన్నాయి. భూకంపం వచ్చినప్పుడు పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలడం వల్లే మరణాలు ఎక్కువ సంభవిస్తాయి. నేపాల్లో కూడా అతి పురాతన భవనాలన్నీ నేలకూలిపోయాయి. జపాన్, సింగపూర్ వంటి భూకంప ప్రభావిత దేశాల్లో కొన్నేళ్ల కిందట నుంచి భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపడుతున్నారు. అలాంటి అత్యాధునిక నిర్మాణాలతో రాజధానిని నిర్మించుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదన్నది నిపుణుల అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇమీడియట్గా వస్తాయని చెప్పలేము, కానీ వస్తే గనక ఇంటెన్సిటీ 6, 7 భూకంపాలు మన ఈ 2 రాష్ట్రాల్లో అంటే దగ్గర ఈ ప్రాంతాల్లో వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఎప్పుడు వస్తాయని చెప్పడం కష్టం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ భవన నిర్మాణాలు ఎప్పుడైతే చేస్తామో ఆ టైంలో కొన్ని మంచి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పబ్లిక్ అవేర్నెస్. రెండవది ఏంటంటే ఇంజనీర్లు ఈ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ కోడ్ అని ఒకటి ఉంది, IS 1893 అని, దాన్ని పాటించి నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ప్రభుత్వం తరఫు నుంచి ఏంటంటే ఈ ఇంజనీర్లు ఇలాంటి అంటే కోడ్ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకోటి ప్రజల్లో అపోహ ఏముందంటే 2 అపోహలు. మొదటిది ఏంటంటే మన దగ్గర భూకంపాలు ఏమొస్తాయి లే అని. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు భూకంపం వచ్చింది కాబట్టి కొద్ది రోజులు భయపడతాము, దాని తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది. రెండోది ఏంటంటే భూకంపం తట్టుకునేగలిగే ఇల్లు కడితే కనుక ఖర్చు పెరిగిపోతుంది అన్న అపోహ ఉంది. ఖర్చు పెరగదండి, 5% కంటే తక్కువనే ఉంటుంది అది. ఎవరు అవునన్నా కాదన్నా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విపత్తు నిర్వహణ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదన్నది వాస్తవం. చిన్న చిన్న విపత్తులకే సహాయ కార్యక్రమాలు అందించేసరికి ఇక్కడి ప్రభుత్వాలకు తల ప్రాణం తోకకొస్తోంది. అలాంటిది భూకంపం లాంటిది కబళిస్తే తట్టుకోవడం కష్టమే. అయితే సెస్మాలజిస్టుల పరిశోధనల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలకు అంత స్థాయిలో ప్రమాదం లేదనే చెప్పాలి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.